హాయ్ హలో నమస్తే అందరికీ. మీరు చూస్తున్న వినాయకుడు భువనగిరిలో హనుమాన్ వాడ వినాయకుడు. ఈ వినాయకుడి శోభయాత్ర చాలా ఘనంగా జరిగిందండి. అఘోరాల విన్యాసాలు చాలా ఆకట్టుకున్నాయి. ఫుల్ లైటింగు చాలా బాగుంది చూడడానికి. వీళ్ళని చూడడానికి చాలా మంది చాలా దూరం నుంచి వచ్చారండి. బూడిద మంటలతో చాలా విన్యాసాలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా మంది వచ్చారు. అఘోరల విన్యాసాలు ఒళ్ళు గగురు పొడిచే విన్యాసాలు. ఇలాంటి విన్యాసాలు అందరూ భువనగిరికి వచ్చి చూడలేరు కదా, అందుకే మీకోసం ఈ వ్లాగ్ చేశానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడాలి. మంచి మంచి వేషధారణ చూసారుగా. చాలా వినాయకుల దగ్గర ఇలాంటి విన్యాసాలు చాలా కనిపిస్తుంటాయి. ఇలాంటి కళలు చూడడానికి 2 కళ్ళు చాలా అనుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న వినాయకుడు మా గల్లీలో మేము పెట్టిన వినాయకుడు అండి. ఊరు వాడ గల్లీ గల్లీలో వినాయకులను పెట్టి అందరూ వినాయకుడిని పూజిస్తున్నారు. మా వినాయకుడు కూడా శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగిందండి. చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ డ్యాన్సులు వేసుకుంటూ చాలా బాగా చేశారు. చూస్తున్నారుగా ఎట్లా డ్యాన్సులు వేస్తున్నారో. మీరు మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. బయలుదేరిన కానుండి శోభయాత్ర మొత్తం చెరువులో నిమజ్జనమయ్యేంత వరకు ఈ వీడియో ఉంటుంది. మీరు మాత్రం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మొత్తం వీడియో చూడండి. శోభయాత్ర మొదలైన కానుండి నిమజ్జనం అయిపోయినంత వరకు పిల్లలు పెద్దలు అందరూ గణేష్ వెంబడి శోభయాత్రలో పాల్గొన్నారండి. మా వినాయకుడు నిమజ్జనం అయ్యేసరికి తెల్లవారుజామున 4 గంటలయ్యింది.
పాట ఎగరండి. గణేష్ని శోభయాత్ర చేసుకుంటూ మేమైతే భువనగిరి చెరువు దగ్గరికి వచ్చామండి. ఇక్కడ మీరు చూస్తున్న ప్రదేశము భువనగిరి చెరువు. పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి మొత్తం గణేష్ నిమజ్జనాలు జరుగుతుంటాయి. ఈసారి చాలా మరమ్మతులు చేశారు గణేష్ నిమజ్జనం కోసం. భారీ భారీ వినాయకుల కోసం బడా బడా క్రేన్లు అయితే రెడీగా సిద్ధం చేసి పెట్టారు. గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్పా మోరియా అనే నినాదాలతో గణేష్ల నిమజ్జనాలు మాత్రం జోరుగా సాగాయి. 9 రోజులు పూజలు చేసి గణేష్ నిమజ్జనం చేయాలంటే చాలా బాధ అనిపించిందండి. కానీ తప్పదు కదా, నిమజ్జనం మాత్రం తప్పదు కదా, చేయవలసి వచ్చిందండి. గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు జోరుగా సాగుకుంటూ గణపతి నిమజ్జనానికైతే మేమంతా సిద్ధమైనమండి. చూస్తున్నారు కదా, మా కాలనీ వాసులే వీళ్ళంతా. నా వెనక ఉన్న వాళ్ళు మొత్తం మా కాలనీ వాసులు. గణేష్ నిమజ్జనం జరుగుతుంటే ఎంతమంది వచ్చారో చూడండి. ఎవ్వరు కూడా మధ్యలో ఆగిపోకుండా అందరు మాత్రం నిమజ్జనం చూద్దామనేసి ఖచ్చితంగా చెరువు కాడికి రావాలని వచ్చారండి. ఇక గణపతి నిమజ్జనం అయితే ఇప్పుడు జరుగుతుందండి. గణపతి బప్పా మోరియా. చూశారు కదా, గణపతి నిమజ్జనం జరిగిపోయింది. మా గణేష్ నిమజ్జనం అయిపోగానే లవ్ భువనగిరికి వెళ్ళి చాలా మంచిగా ఆడుకుంటూ, మంచిగా జారు బండలు జారుకుంటూ, ఉయ్యాలలు ఊక్కుంటూ చాలా మంచిగా ఆడుకుంటూ, తర్వాతకి అది అయిపోయాక మేము ఆంటీస్ అంకుల్స్ అందరు వచ్చి జారుబండలు ఉయ్యాలలు ఊగి ఫోటోలు దిగి అందరూ ఇంటికి వెళ్ళిపోతాం. ప్రతి సంవత్సరం నిమజ్జనం తర్వాత భువనగిరి చెరువు మీద ఉన్న ఈ పార్క్ దగ్గరికి వస్తాము. లవ్ భువనగిరి దగ్గర పిల్లలు పెద్దలు ఎవరైనా ఇక్కడ ఆటలు ఆడిన తర్వాతనే ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు టైము తెల్లవారుజామున 4 గంటలు అవుతుంది. చూస్తున్నారుగా, ఈ సమయంలో పెద్దవాళ్ళు కూడా పిల్లలుగా మారి ఇట్లా ఆటలు ఆడతారు. జారుడు బండలు జారుతారు, ఉయ్యాలలో ఊగుతారు, అన్ని ఆటలు ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తారు. మా వినాయకుడి శోభయాత్ర, మేము ఆడుకునే ఆటలు అన్నీ ఇంతసేపు టైం స్పెండ్ చేసి చూసి మాకు సపోర్ట్ చేసినందుకు
మీ అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోని కొంతమందికి షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, మెసేజ్ చేయండి, ఫాలో చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఇంతకు మించిన వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. కామెంట్ చేసి ఈ వీడియోని ఎలా ఉందో తెలపండి. ఇంకా మంచి మంచి వీడియోల కోసం కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకోవడానికి ట్రై చేస్తాను కాబట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అవన్నీ తీసి రానా నన్ను అడుగులేదు. అయ్యా ఇంట్లో తాళం వేసుకున్నా. Huh?